ఆకలి చూడలేక ఏ దేవుడో పంపించిన అందాల పుచ్చకాయ. ఈ పుచ్చకాయ తింటే ఆకలికి ఆకలి, దాహానికి దాహం రెండు ఒకేసారి తీరిపోతాయి. ఓ బుజ్జికాయ నా పుచ్చకాయ. చచ్చినా వదిలిపెట్టను. అమ్మా నీ అల్లుడు దొరికాడు, పెళ్లి ఏర్పాట్లతో పల్లకి తీసుకొని రండి. ఎక్కపోతే మక్కలు ఎరగదంటాను. ఒంటికి రెంటికో దిగరాలుడు దిగు. బాగుండవత్తా. ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీకు పెళ్లి చేయడానికి రా. పెళ్లి పెళ్లి చేస్తారో దినమే చేస్తారో, అందరినీ చచ్చాక మనుషులు మోసుకెళ్తారు. నన్ను బ్రతకుండగానే దెయ్యాలు మోసుకొచ్చాయి బాబు. నీ ఏడుపు మాని ముందా బట్టలు ఇప్పురా. ఏం పెళ్లి బట్టలు కడతారా? పెళ్లి బట్టలు ఇవ్వడం కాదురా, నీ బట్టలు ఇప్పి తాట తీసి నేను మాలో కలుపుకుంటాం. ఒట్టి తాటే తీస్తారా? ఇంకేమైనా చేస్తారా? కండలు కోసి ఉప్పు కారం వేసి ఉడకేసి నిన్ను కరకరమని నంజుకొని మెమ్మెమ్మని తింటాం. అదిగో అటు చూడు. అయ్యో బాబోయ్, తల్లో మంటలు, చేతుల్లో కుండలు. ఆ కుండలో నేరా నీ కండలు ఉడకబెట్టేది. దెయ్యాలన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఏంటి చేయడు? వెనక్కి వెనక్కి పరిగెడితే దెయ్యాలన్నీ వెనక్కే పరిగెడతాయి, వాటి పీడ విరగడైపోతుందని మా తాతయ్య చెప్పేవాడు. జై బజరంగ బలి. భూతాలారా, మద్దుతమ్మ దయ్యాలారా, కళ్ళు మూసుకొని తలకిందులుగా తపస్సు చేసుకుంటున్న మమ్మల్నే తలకిందులుగా చేసిన మీరు తక్షణమే గబ్బిడాలుగా మారి ఈ తరువు పైన తలకిందులుగా వేలాడండి. ఎవరెక్కడ? ఈనాడు అమావాస్య, మాకు విశ్రాంతి దినం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని లోనికి రానివ్వకూడదు. ఆజ్ఞ.
ఉండుండి అమావాస్య నాడే పాపం పూజారి సేనాని గారి భార్యలకు ప్రసవ వేదన రావాలా? భగవంతుడా, మగబిడ్డను ప్రసాదించి ఆ బిడ్డను దూరం చేసి నా భార్యను గర్భశోకంలో ఉంచకు. మమ్మల్ని కరుణించి ఈ కాన్పుకు ఆడపిల్లను ప్రసాదించు తండ్రి, ఆడపిల్లను ప్రసాదించు. నిద్రపోతున్నారా? లేదు గురుదేవా, కళ్ళు మూసుకుని దేవిని ధ్యానిస్తున్నాం. అంతే అంతే గురుదేవా. జై పరాశక్తి. శంకని కింకణి, ఇది నా మంత్రశక్తితో సృష్టించిన వింత చెట్టు. ఇక నుంచి అమావాస్య నాడు అవంతిపుర రాజ్యంలో మగబిడ్డలు పుట్టిన తక్షణమే ఈ చెట్టు మొగ్గలు విచ్చుకుంటాయి. ఈ క్షణమే మీరు బంగారు పళ్ళేలుగా మారి ఆ బిడ్డల్ని గుహకు తీసుకురావాలి. జై పరాశక్తి. సేనాధిపతి గారు, మీకు మగబిడ్డ పుట్టాడు. మగబిడ్డ? గారు, మీకు మగబిడ్డ అండి. మగబిడ్డ? ఓహో, నేడు 2 బాల పుష్పాలు. శంకిని కింకిని, వెళ్ళి బిడ్డలు తీసుకురండి. మాత, నీ దేవల నేటితో నా చిరకాల ఆశలు ఫలించడం ప్రారంభించాయి. ఎక్కడయ్యా బంగారు పల్లెలు? ఇంక రాలేదే. మగ బిడ్డలు పుట్టాక వస్తాయన్నారుగా. బిడ్డలు పుట్టి కూడా గడేది, ఇంక రాలేదే. బంగారు పల్లెలు నిజంగా వచ్చేసా. సుమా, నా బిడ్డనివ్వనండి. నా ప్రాణం పోయినా సరే నా బిడ్డనివ్వనండి. నా మాట విను, ఇది రాజు శాస్త్రం. ఏమండి, నాది కన్న కడుపు అండి, కన్న కడుపు. ఏమండి, నా బిడ్డ అండి, నా బిడ్డ. ఏమండి, నా బిడ్డ. పూర్ణ, నా మాట విను. పూర్ణ, నా మాట విను. పుట్టగానే వాడు చచ్చిపోయాడనుకొని గుండె దిట్టము చేసుకో. అంతేనా? ఈ జన్మకు వాడి తలరాత. ఊరుకో పూర్ణ. ఎంతో మంది దేవతలకు మొక్కి ఎన్నో నోములు వచ్చి ఎన్నేళ్ల తర్వాత కన్న బిడ్డని మీ పాదాలు పట్టి ప్రార్థిస్తాను. నా బిడ్డని నాకు దూరం చేయకండి. నా బిడ్డని నాకు దూరం చేయకండి. అసలు ఈ బిడ్డ నీకు పుట్టలేదు. నా వల్ల కాదండి, నా వల్ల కాదు. ఈ కడుపు కొత్త నేను భరించలేదు. పుట్టగానే బిడ్డను తల్లి నుండి వేరు చేయడం ఏం చట్టమో, ఏం న్యాయమో వెళ్ళి ఆ మహారాజుని అడుగుతాను.
తొలి అమావాస్య రోజున పుష్పించిన ఈ 2 బాల పుష్పాలను తిలకించు మాట నేను ఆనందకరంగా తిలకించు. జై పరాశక్తి. ఏంట్రా అలా చూస్తున్నారు? ఈ బిడ్డల్ని రాతి బొమ్మలుగా చేసినందుక 51 బిడ్డలు సమకూరే వరకు ఈ బిడ్డలు పెరగకుండా రాతి బొమ్మలుగా ఉండిపోవాల్సిందే. ఈ రాతి బిడ్డల్ని తీసుకెళ్లి ఉయ్యాల తొట్లలో పరుండబెట్టండి రా. జై పరాశక్తి. వెంటనే ప్రభు దర్శనం కావాలి. తలుపులు తెరవండి. క్షమించడం, ఈ రోజంతా ప్రభువుల వారు విశ్రాంతిలో ఉంటారు. లోనికి ఎవరిని రానివ్వకూడదని ఆజ్ఞ. సరే, ఇలా ఎంతకాలం కన్న బిడ్డల్ని దూరం చేస్తారో, ఇలా ఎంతకాలం మా కన్న తల్లిలో ఉత్తర పోసుకుంటారో వెళ్ళి ఆ రాకుమారిని అడుగుతాను. అమ్మా, ఆకలి గారు. అమ్మా, వస్తున్నా. ఇదమ్మా, ఇదమ్మా, ఇదమ్మా. అయ్యయ్యో, ఇదమ్మా. ఎంతమంది చేశారు రాకుమారి, ఎంతమంది చేశారు? నా సీత మీకేం ద్రోహం చేసిందని పడుకున్నారు. మహారాజా, చూడండి మహారాజా, మన రాకుమారి రాక్షసుకృత్యం. మాధవి, తన నిండు జీవితాన్ని ప్రభు సేవకి అంకితం చేసిన ఈ త్యాగమూర్తికి బిడ్డను నేను దూరం చేశాను. నువ్వు భార్యను కూడా పొట్టన పెట్టుకున్నావా? నిజంగా నీకు దయనేది ఉంటే పచ్చి నెత్తుల కోసం పచ్చి బాలింతను చంపుతావా? నీకు రక్తం తాగాలని బుద్ధి పుడితే నన్ను చంపి నా రక్తం తాగకపోయావా అమ్మా? మీరు పొరపడుతున్నారు. నా మాట నమ్మండి. నిజంగా ఈమెను చంపింది నేను కాదు, ఒక భయంకరమైన పిశాచి. పిశాచేత పిశాచి, అది ఎవరో కాదు, నువ్వే నువ్వే. చాలించు నేనేమంచను. ఇప్పటికే నీ రక్తదాహానికి 3 నిండు ప్రాణాలు బలైపోయాయి. ఎవరక్కడ? ఈ హంతకని తీసుకెళ్లి చెరసాల్లో బంధించండి. తొందరపడకండి, దోషి ఎవరో రేపు న్యాయస్థానమే నిర్ణయిస్తుంది. కాలహరణం అవుతున్నది, శిక్షను ప్రకటించండి. మహారాజా, రక్త పిపాసిగా మారిన వారికి మన సత్యరీక్ష విధించవలసింది మరణదండ. కావచ్చు, కానీ దోషి ఒక స్త్రీ, పైగా మన రాకుమారి. ఆమెకు ఇంతటి కఠిన శిక్ష విధించడం న్యాయం కాదు. ఆమెను ప్రాణాలతో. అమాత్య, రాకుమారికి ఒక న్యాయము, సామాన్య ప్రజానికానికి మరొక న్యాయమా? ఇది ధర్మ విరుద్ధం. న్యాయమే మా ప్రాణం, ధర్మమే మా ధ్యేయం. కుమార్తె మీద మమకారంతో న్యాయానికి ద్రోహం చేయలేము. సేనాధిపతి, శిక్షను వెంటనే అమలుపరచండి. ఆజ్ఞ ప్రభు. మా శాసనానికి తిరుగులేదు.